బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిల్ట్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణవేత్త పురుషోత్తం కేఏ పాల్ పిటిషన్ వేశారు. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్లు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. హిల్ట్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణవేత్త పురుషోత్తం కేఏ పాల్ పిటిషన్ వేశారు. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్లు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. రైట్ గా ఇదే అంశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే హిల్ట్ పై వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో అయితే పిటిషన్ దాఖలు చేశారు ఇటు పురుషోత్తం అలాగే కేఏ పాల్. సో ఆ పిటిషన్ లో ఏమని పేర్కొన్నారు? డెఫినెట్ గా కూడా ఇప్పుడు దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతుందో ఈ పిటిషన్ కి సంబంధించి ప్రభుత్వం అంటే ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి అయితే ఇప్పుడు వివరణ అడగడం జరిగింది. హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ లో హెల్త్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పర్యావరణవేత్త అయినటువంటి పురుషోత్తం అదేవిధంగా కేఏపాల్ వీళ్ళిద్దరూ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. కేటాయింపుల్లో అంటే జరిగినటువంటి కేటాయింపులు ఏదైతుందో వాటిలో జీవో ఏదైతే ఉందో ఆ జీవోకి సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేటటువంటి ప్రధానంగా కూడా చేర్చడం జరిగింది. అయితే సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో విచారణ జరపాలంటూ కూడా ఈ మొత్తం పిటిషన్ లో పెట్టుకున్నారు. అయితే సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు జరపాలి. అప్పుడు అలా జరిపితేనే జరిగినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తి స్థాయిలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మొత్తం పిటిషన్ కి సంబంధించి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వం హైకోర్టుకి అయితే ఆదేశాలు జారీ చేయడంతో తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది చాలా కీలకమైనటువంటి హిల్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో ఈ వ్యవహారంలో భూములకు సంబంధించి అదే విధంగా పర్యావరణానికి సంబంధించిన వ్యవహారం అన్నింటిలో ప్రతిదానికి కూడా ఇంక్లూడింగ్ అయి ఉన్న నేపథ్యంలోనే పురుషోత్తం అదేవిధంగా కేఏపాల్ వీళ్ళిద్దరూ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో డెఫినెట్ గా వాదోపవాదనలు జరగబోతున్నాయి. వన్స్ వాదోపవాదనలు జరిగిన తర్వాత ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చూడాలి. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రము దీనికి సంబంధించి జస్ట్ పిటిషన్ మాత్రమే దాఖలైంది కాబట్టి తదుపరి విచారణ ఈ నెల 29కి అయితే వాయిదా వేశారు. 29వ తేదీన దీనికి సంబంధించినటువంటి రెండు వైపుల వాదనలు అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు రాబోతున్నాయి. కేంద్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు రెండు ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా వివరణ వచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ అయితే ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. హిల్ట్ పాలసీపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులెట్టి కౌంటర్ ఇచ్చారు. హిల్ట్ పాలసీలో 2 అంశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినవేనని అన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ భూములు వేలం వేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో కోకాపేట నియోపోలిస్ లో ఫ్లాట్లు వేలం వేశారని చెప్పారు. ఓఆర్ఆర్ నిర్వహణను కూడా వేలం వేశారని, దిల్సుఖ్ నగర్ సిరీస్ రాజు ఫ్యాక్టరీని గత ప్రభుత్వం రెసిడెన్షియల్ జోన్ గా కన్వర్టేషన్ చేసిందన్నారు. ఆ రోజు మంత్రిగా కేటీఆర్ ఫైల్ పై సంతకం పెట్టారని, హిల్ట్ పాలసీ దోపిడీ అంటున్న కేటీఆర్ కి ఇవన్నీ గుర్తులేవా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి గారు చెప్పేది 2 పాయింట్లు చెప్తున్నాడని నేను అనుకుంటున్నా. మేబీ రాంగ్ గా రైట్ మీరు చెప్పాలి. ఆక్షన్ లో కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ మేము వెనక్కి తీసుకొస్తామనేది ఒకటి, ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న వాటిని కన్వర్షన్ చేసే వాటిని వెనక్కి తీసుకొస్తామన్నది ఒకటి. ఈ 2 పాలసీలు అడాప్ట్ చేసింది మాకంటే ముందు మీరు 10 సంవత్సరాలు ఆక్షన్ లో పెట్టి మీరు మంత్రిగా ఉన్నప్పుడే 101 కోటికి మీరు ఒరిజినల్ ఆక్షనా లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు కానీ 101 కోటికి మీరు అమ్మారు. మీరు ఓఆర్ఆర్ అమ్మారు, దాన్ని అమ్మారు,
కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు, పరోక్షంగా అమ్మారు. మేము ఏడాది వాటిని వెనక్కి తేలేదే, తెస్తామని చెప్పలేదే. ఇండస్ట్రియల్ జోన్, కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాన్ని కూడా తమరు ఆధ్వర్యంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద మీరు కన్వర్షన్ చేశారు. ఇలా ఐడిపిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు, మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు, బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు. మరి అయ్యాలు మీకు గుర్తు రాలేదా? వాటిని అన్నింటినీ మేమేం మళ్ళా తిరిగి మేము అది ఇది అని ఏం అనలేదే, భయపెట్టలేదే ప్రజల్ని ఏ రోజు? అంటే ఏంది అసలు మీ బాధ ఏంది? మీ ఆ విషయం కక్కే పద్ధతి ఏందో నాకు అర్థం కావట్లా. మేము ఇంకా చేసిన మాత్రాన్ని ఇంప్లిమెంటేషన్ అయిందే. అదే నువ్వు కన్క్లూజన్కి వచ్చేసి 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది అనేది తప్పు. గౌరవ మాజీ మంత్రి గారు చెప్పేది 2 పాయింట్లు. తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శిలాతోరణం వద్ద డ్రోన్ ని ఓ భక్తుడు ఎగరవేశాడు. తిరుమల భద్రత దృష్ట్యా డ్రోన్ కెమెరాలను టీటీడీ నిషేధించింది. అయినప్పటికీ డ్రోన్ కెమెరా ఎగరవేయడంతో భక్తుడిని అదుపులోకి తీసుకుని విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శిలాతోరణం వద్ద డ్రోన్ ని ఒక భక్తుడు ఎగరవేశాడు. తిరుమల భద్రతా దృష్ట్యా డ్రోన్ కెమెరాలను టీటీడీ నిషేధించింది. అయినప్పటికీ డ్రోన్ కెమెరా ఎగరవేయడంతో భక్తుడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ విషయాన్ని ఏదైతే తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చట్టు కనపడదని చెప్పుకోవచ్చు. తిరుమల క్షేత్రంలో డ్రోన్ కెమెరా నిషేధాన్ని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విధించింది. అందుకు అనుగుణంగా తిరుపతి అలిపిరి టోల్ గేట్ లోనే తనిఖీలు చేసి పంపిస్తూ ఉంటారు. శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు కూడా లేకుండా చేయాలని గతంలోని ఏవియేషన్ కూడా లేఖ రాసిన పరిస్థితి. తాజాగా ఇవాళ శిలాతోరణం దగ్గర ఒక రాజస్థాన్ భక్తులు ఒకతను నిబంధనలకు విరుద్ధంగా తెలుసో తెలియకో ఆ డ్రోన్ కెమెరాని ఎగరేసి ఆ పూర్తిగా శిలాతోరణాన్ని చిత్రీకరించారు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. అతన్ని అదుపులో తీసుకుని పూర్తిగా విచారించి అతని ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ దర్శనానికి వచ్చాడు విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు విచారించి తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పచెప్పారు. భక్తుడు న్యూయార్క్ లో స్థిరపడిన రాజస్థాన్ జైపూర్ చెందిన ప్రసవ భారతీయుడు శుభం ఖండేవాల్ గా వాళ్ళు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారించబోతున్నారు. గతంలోనే టీటీడీ ఒకటే చెప్పింది, తిరుమలలో ఇలాంటి డ్రోన్ కెమెరా ఎగరేయకూడదని. అయినప్పటికీ ఆ నిబంధనలు కొంతమంది తెలుసో తెలియకో మరోసారి తెలియక అత్యుత్సాహంతో కొంతమంది భక్తులు ఈ విధంగా టీటీడీ నిబంధనలను తొంగలో తొక్కి తిరుమల డ్రోన్ కెమెరా తీసుకొచ్చి చిత్రీకరిస్తున్న ఆ రకంగా ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా తిరుమల క్షేత్రంలో డ్రోన్ కెమెరా నిషేధం ఉన్నప్పటికీ ఆ రకంగా తిరుపతిలో సరిగా జరగలేదని చెప్పుకోవచ్చు. మరోవైపు టీటీడీ భద్రతా సిబ్బంది కూడా పెంచుకోవాల్సిన ఉంది. అలిపిరి టోల్ గేట్ లో తక్కువ మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తారు. ఇలాంటి కొన్ని పైకి వస్తున్నాయని చెప్పుకోవాలి. తాజాగా ఈ ఇతరమైన కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. షాను, సురేష్, మరి ఎందుకు తిరుమలలో అక్కడ భద్రతా సిబ్బంది వైఫల్యం ఎందుకు చెందుతున్నారు అంటే తనిఖీలు చేయడంలో? పూర్తిగా అలిపిరి కేంద్రంలో 6 లైన్ల తనిఖీ కేంద్రం ఉంటుంది. 3 షిఫ్ట్ లో ఎస్పీఎఫ్ సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. పూర్తిగా అటు టీటీడీ సెక్యూరిటీ కావచ్చు, ఇటు మరోపై ప్రైవేట్ సెక్యూరిటీ తనిఖీ చేస్తుంటారు. అయితే తెలుసో తెలియకో ఇతను భక్తుడు మరో రకంగా అనుభవం తెచ్చాడా, అదే కారులో వచ్చాడా, బస్సులో ప్రయాణించే అంశాన్ని విజిలెన్స్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. పూర్తిగా అక్కడ కూడా సిబ్బంది తక్కువగా ఉండడంతో ఎక్కువ శ్రమ పడుతున్నారు. ఎక్కువ మంది భక్తులు, రోజుకి 1,00,000 మంది భక్తులు ప్రయాణిస్తున్న ఘాట్ రోడ్ లో తనిఖీలు కూడా ముమ్మరం చేయాల్సి పరిస్థితుంది. ఆ రకంగా సిబ్బందిని పెంచుకోవాలని కూడా టీటీడీ భావిస్తుంది. మరోవైపు ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా అదే చెప్తారు, మేము 3 షిఫ్ట్ లో పనిచేస్తున్నాం, మా పై అధికారుల సమాచారం మేరకు మేము కూడా సిబ్బంది పెంచుకుంటామన్నా. ఆ రకంగా ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యంగా చెప్పుకోవాలి. శాలిని, రైట్, థ్యాంక్ యూ సురేష్. న్యూస్ మన్యం జిల్లా బామిని పీటీఎం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.
Triple punch, face, middle, ground. 1, 2, 3, 4, 5, 6. Hands inside. This is defense upper block. 1, 2, 3, 4, 5, 6. Hands inside. Upper X block. 1, 2, 3, 4, 5, 6. Lower X block. 1, 2, 3, 4, 5, 6. Chin attack. Start with left hand. 1, 2, 3, 4, 5, 6. Hands inside. Raise up. Alert. Close. Raise. Now the front line move in a line and sit aside. The back two lines come front. ఇప్పుడు మనకి వీళ్ళు సింపుల్ టెక్నిక్ సెల్ఫ్ డెమాన్స్ట్రేషన్ ఎలా చేయాలో వీళ్ళు మనకి ఇప్పుడు చూపించబోతున్నారు. వీళ్ళని కావ్య గైడ్ చేస్తుంది. అలర్ట్ క్లోజ్ రే అలర్ట్ ఏబి టర్న్ ఫస్ట్ టెక్నిక్ సింగిల్ హ్యాండ్ రే 1 2 3 up. Second technique hand release double hand 1 2 3 4 up. Third technique chain neck 1 2 3 up. Fourth technique neck attack with single hand 1 2 3 up. Neck attack with double hand 1 2 3 4 up. Front body catch 1 2 3 up. A group turn back air catch 1 2 3 up. Back body catch 1 2 3 4 up. Elect close ray. Now the back two lines move back. ఒక స్టూడెంట్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆకతాయిలు వచ్చి ఏడిపిస్తున్నప్పుడు ఒక అమ్మాయి తన హిడ్మా మరణంపై మావోయిస్టు పార్టీ స్పందించింది. హిడ్మాది ముమ్మాటికి హత్యేనని, నిరాయుధుడిని పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారని పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి వికల్ప్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 కాంట్రాక్టర్లతో పాటు పార్టీ నుంచి పారిపోయిన ఒక సభ్యుడు ఇచ్చిన సమాచారంతోనే అతడిని పట్టుకున్నారన్నారు. నవంబర్ 27వ తేదీతో ఉన్న ప్రకటన గురువారం బహిర్గతమైంది. హిడ్మా అక్టోబర్ 27న విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారితో కలిసి చికిత్స కోసం అక్కడికి వెళ్లారు. అనంతరం మరికొందరు పార్టీ సభ్యులు వెళ్లారు. నిరాయుధులైన 6గురిని నవంబర్ 15న పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు హింసించి మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయినట్లు కట్టుకథ అల్లారు. నవంబర్ 19న రంపచోడవరం అడవిలో మరో 7 మావోయిస్టులను పట్టుకొని చంపారు. నవంబర్ 9న ఓ మావోయిస్టు సభ్యుడు పార్టీ నుంచి పారిపోయి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హిడ్మా ఆచూకీ గురించి అతడికి తెలుసు. దీంతో ఎవరా వ్యక్తి అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 14న హిడ్మాతో పాటు 5గురిని పోలీసులు పట్టుకున్నారు. 50 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. హిడ్మాను పోలీసులను పట్టుకున్నట్టు తెలిసాకే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పూవర్తి గ్రామానికి వెళ్లి అతడి తల్లిని కలిశారు. లొంగిపోవాలంటూ ఆమెతో ప్రకటన ఇప్పించారట. మారేడుమిల్లి రంపచోడవరం హత్యాకాండలపై న్యాయ విచారణ జరిపించాలని ప్రకటనలో వికల్ప్ డిమాండ్ చేశారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇప్పుడు హిడ్మాన్ మాత్రం హత్యనని మావోయిస్టు పార్టీ అయితే అంటుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యశాల్ని గత నెల 18వ తేదీన ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కూడా మావోయిస్టుల నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట అయితే కనుక ఒక లేఖ అనేది రావడం జరుగుతా ఉంది. ఏదైతే కలప వ్యాపారులకు సంబంధించినటువంటి వారితోటి కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగానే ఇటు హిడ్మాని శంకర్ అయితే కనుక విజయవాడ ఏదైతే ఆరోగ్యం బాగోలేనటువంటి పరిస్థితుల్లో విజయవాడ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వారి సహాయంతోనే కలప వ్యాపారుల సహాయంతో కోవర్ట్ ఆపరేషన్ తోటి అయితే వారిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. దానికి సంబంధించి పట్టుకున్న అనంతరం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఎన్కౌంటర్ చూపించడం కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున అయితే కనుక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క లేఖ విడుదలైనటువంటి నేపథ్యంలోనే దీనికి ప్రతీకారంగా అయితే కనుక మావోయిస్టుల నుంచి ఉంటుంది అంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా దారితీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గత నెల 18, 19 తేదీల్లో అయితే కనుక ఏపీలో పెద్ద ఎత్తున మావోయిస్టుల్ని పట్టుకోవడం, అదేవిధంగా ఒక జోనల్ అంటే ఒకేసారిగా అయితే కనుక ఏకదారిలో అంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ చేసినటువంటి నేపథ్యంలోనే మావోయిస్టులు ఎక్కడెక్కడ షెల్టర్ లో ఉన్నారో ఆ ప్రాంతాలను అయితే వెళ్ళడం, జల్లెడిపోవడం, అదేవిధంగా వారిని అదుపులో తీసుకోవడం, ఇటువంటి సమాచారంతో అయితే కనుక మావోయిస్టులని అరెస్టులు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితులు. వారితో పాటు ఏదైతే ఇటు మారణాయుధాలు, దానికి సంబంధించినటువంటి పీల్డ్ పదార్థాలు, అదేవిధంగా డబ్బుని స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా కోర్ట్ ఆపరేషన్ అంటూ కూడా ఇటు మావోయిస్టుల నుంచి వస్తున్నటువంటి లేఖ. మరోవైపు మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక జనవరి వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టద్దు, మేమే స్వయంగా బయటకు వస్తాము అంటూ కూడా ఏదైతే ఈ యొక్క మారుతున్నటువంటి నేపథ్యంలోనే కొంత సమాచారం కమ్యూనికేషన్ లేనందు నేపథ్యంలోనే ఇక మాకు సమయం కావాలి, ఇది ఏదైతే మారణాయుధాలు వేడడానికి సమయం కావాలంటే కూడా ఒక లేఖ అనేది రిలీజ్ చేయడం. మరోవైపు ఏదైతే ఈ లేఖ అనంతరం కూడా హిడ్మా మరణంపై కూడా ఇప్పుడు స్పెషల్ గా అయితే కనుక ఈ యొక్క వికల్ప్ పేరుతోటి వస్తున్నటువంటి లేఖ ఇప్పుడు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితులు. మరోసారి కూడా ఇటు మారణాయుధాలు వేడమా ఏంటి అన్నట్టు కూడా ఇటు మావోయిస్టుల తీరు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏపీ వైపు ఏం జరగబోతా ఉంది. ఎందుకంటే ఇటు హిడ్మానే అదేవిధంగా హిడ్మా భార్యని అయితే కనుక ఎన్కౌంటర్ లో చంపినటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మావోయిస్టుల నుంచి ఎటువంటి ప్రతిదాడి ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఇక పూర్తి స్థాయిలో అయితే ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఒకవైపు ఏదైతే ఇటు మారేడుమిల్లి సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలోనే సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా గ్రేహన్స్ బలగాలు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క అటవీ ప్రాంతాలను అయితే జల్లెడ పడతారు. సరిహద్దు ప్రాంతాలు ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇటువంటి సరిహద్దు అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతుండగా అదేవిధంగా కాల్పులు సైతం కూడా మావోయిస్టులపై కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎదురు కాల్పులు కూడా జవాన్లు మృతి చెందడం తాజాగా అయితే మనం చూసినటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మావోయిస్టు లేఖ రిలీజ్ చేయడము, అదేవిధంగా హిడ్మాతో పాటు ఏదైతే దేవ్జీ రాజీరెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకే హిడ్మాను పట్టుకున్నామంటూ కూడా పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాధానం. అయితే దేవ్జీ రాజీరెడ్డి మాతో ఉండగా ఎలా సమాచారం ఇస్తారు? ఇదంతా కలప వ్యాపారులు చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్ అంటూ కూడా ఆ యొక్క లేఖలో పేర్కొనడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం దేవ్జీ రాజిరెడ్డి అనే వ్యక్తులు కూడా కనబడట్లేదు, మాకు ఆచూకీ తెలియట్లేదు అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు అయితే కనుక ఇటు హైకోర్టు ఆశ్రయించడంతో పాటు ఆర్టీఐ యాక్ట్ అనేది వేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఒక లేఖ రాయడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఆ హిడ్మాన్ చంపేటప్పుడు మాత్రం దేవ్జీ రాజిరెడ్డి మాత్రం వారితోనే మావోయిస్టులతో అగ్రనేతలో వారితోనే ఉన్నారంటూ కూడా మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి సమాధానం. ఇదంతా కూడా కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగానే హిడ్మాని సజీవంగానే పట్టుకొని హిడ్మాని భార్యని శంకర్ని ఏదైతే వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది మావోయిస్టులను కూడా పట్టుకొని చిత్రహింసలు పెట్టిన అనంతరం కూడా ఒక వారం రోజుల గ్యాప్ తోటే ఇటు ఎన్కౌంటర్ చేశారు. సజీవంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పట్టుకొని చంపడం అనేది కూడా నేరంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా మావోయిస్టు నుంచి లేఖలు. ఏదేమైనప్పటికీ ఇటు ఆ బలగాలు మావోయిస్టుల మధ్య అయితే కనుక ఉద్రిక్త స్థాయికి అయితే వెళ్లే యోచన అయితే కనుక కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. చాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. మన్యం జిల్లా బామిని పేటీఎం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మిగిలిన పాఠశాలలో కూడా తొందరలోనే చేస్తారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఎన్నికల పరీక్షల తర్వాత విద్యార్థుల సమర్థత తెలుసుకోవడం కాదు,
తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళకి కానీ సరి అయిన గైడెన్స్ ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామర్థ్యం ఉంది. దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే అంధ విద్యార్థిని కరుణ, అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డ, విశాఖపట్నం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది. తన వైకల్యాన్ని అధిగమించి మొన్నే భారత్ క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. భారతదేశ ప్రతిష్ట పెంచింది. అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, అచంచలమైన విశ్వాసం, అదే సమయంలో ప్రతిభ, ఈ రెండూ కనపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 18 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరిని వెళ్ళమన్నాం. అందరినీ కూడా భాగస్వాములు కమ్మన్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఇక్కడుండే ఈరోజే ఒక తల్లి తండ్రిని నేను చూశాను. వాళ్ళని అడిగాను ఎంతమంది పిల్లలని. 9 మంది పిల్లలు. కొంతమంది డిగ్రీ చేస్తున్నారు. అందులో అందరూ ఆడపిల్లలు. 6 మందికి 90,000 రూపాయలు తల్లికి వందనం వచ్చిందంటే మా తల్లి ఇక్కడే ఉంది, చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చూసినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుంది. ఇలాంటి ఒకప్పుడు పిల్లలు భారం అనుకున్నారు. ఇప్పుడు మీ పిల్లలే మీకు ఆస్తి, మీ పిల్లలే మీకు శ్రీరామ రక్ష, మీ పిల్లలే మీకు భవిష్యత్తు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు మీరు శ్రద్ధ పెట్టగలిగితే భవిష్యత్తులో మీ కష్టాలు మొత్తం తీర్చే శక్తి మీ పిల్లలకు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే